హలో అందరికీ. చెన్నై ట్రిప్కి వెళ్ళినప్పుడు కంచికి వెళ్ళాం. అక్కడ కంచిలో నాకు ఈ శారీ అయితే తీసిచ్చింది మా అత్త. 2 తీసిచ్చింది. ఒకటైతే లెహంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. దీన్ని అయితే అలా చేయదు, శారీగా కట్టుకోమని చెప్పింది. సో ఈ శారీని హైలైట్ చేసుకోవాలంటే బ్లౌజ్ మాత్రం ఫుల్ హైలైట్లో ఉంటే ఈ శారీకి లుక్ వచ్చింది. ఆ ఆలోచనతో బయట అయితే మనకి 2000 పైనే ఉంటుంది స్టార్టింగ్ రేటు. అంత బడ్జెట్ మనం పెట్టలేము. సో మనం మీషోలోకి వెళ్ళిపోయి సెర్చ్ చేస్తే నాకైతే ఈ వర్క్లో ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కనిపించింది. బ్లౌజ్ తీసుకోవటం కంటే బ్లౌజ్ పీస్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ శారీ మీషో నన్ను మస్తు మోసం చేసింది. ఇంత బాగా వచ్చిందని నేను అస్సలు అనుకోలేదు. అంత చక్కగా ఉంది మగ్గం వర్క్ మొత్తం. లోపల థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు గ్రీన్ కలర్లో. అదిరిపోయింది. నాకైతే సూపర్గా అనిపించింది. దీన్ని మీరు తీసుకోవాలి అనుకుంటే నేను కింద మెన్షన్ చేస్తాను కోడ్, కావాలంటే తీసుకోండి. తీసుకోమనే చెప్తాను, ఎందుకంటే చాలా బాగుంది. అచ్చా బహుత్ అచ్చా అనేలాగా ఉంది. ఇక్కడ హ్యాండ్కి ఇచ్చిన మగ్గం వర్క్ కూడా బాగుంది. బాగా హైలైట్ అయిపోతుంది మంచిగా. ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి కట్టుకొని కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ మంచిగా ఇచ్చాడు, చక్కగా ఉంది. ఇదే మన కాస్ట్ బయట పెట్టాలంటే మనకు అవ్వదు. సో బడ్జెట్లో మనకి ఇది ఓకే మీషోలో తీసుకోవటం నాకు అనిపించింది. ఇక్కడ బ్లౌజ్ పీస్ కూడా మీటర్ పైనే ఇచ్చాడు. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకైతే సరిపోదు కదా, సన్నగా ఉన్న వాళ్ళకి ఓకే, కొంచెం లాగా ఉన్న వాళ్ళకి సరిపోదు కదా. అలాంటి వాళ్ళకి ఎలా చేయాలో ఒకసారి బ్లౌజ్ పీస్లు అలాగే వస్తాయి. బట్ ఇది మాత్రం మీటర్ పైనే ఉంది. బాగా నచ్చింది నాకు. ఒక శారీకి నేనైతే బయట ఎంబ్రాయిడరీ వర్క్ చేయించినందుకే 1000 రూపీస్ తీసుకున్నారు. దాంతో పోల్చుకుంటే ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ మీషోలో 692 రూపీస్కి రావడం చాలా గ్రేట్ అబ్బా. ఈ శారీ తీసుకునేటప్పుడు నేను సరిగ్గా గమనించలేదు. బార్డర్ కూడా గ్రీన్ కలర్లో వచ్చింది అనుకున్నా, కాకపోతే గోల్డ్లోనే ఉంది. సో దీనికి ఇంకొంచెం లుక్ క్రియేట్ చేయాలని చెప్పి నేను కట్ వర్క్ లేసి మీషోలోనే 206 రూపీస్కి అయితే తీసుకున్నాను. ఇవి 2 తక్కువ బడ్జెట్లోనే వచ్చేసాయి నాకు. ఇవి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కనిపిస్తా అంటే నేను టాటా.